ఇవ్వలేదో, కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వలేదో అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం మేలు చేసిందని. వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ధర్మమా? ఆలోచన చేయండి. అందుకే ఈసారి ఓటేసేటప్పటికి ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము, మన బిడ్డల కోసం వేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓటేయండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం కొట్లాడలేదు. ముఖ్యమంత్రిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు కొట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో తలపెట్టారన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ. మన జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సింది. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీలో తట్టెడు మట్టి ఎత్తి అవతల పోయలేదు. మరి దీనికి కారణం ఎవరు? కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. ఆ బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఏ ఒక్కటి ఇవ్వలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట, ఇద్దరికి మోడీయే కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకని? బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని. పోనీ ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, కనీసం మాకు ఇది ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేటట్టు ఉందా? ఏమన్నా ఒక రాజధాని ఉందా మనకు? 10 సంవత్సరాలు అయిందన్నా రాష్ట్రం ఏర్పడి ఈ రోజు వరకు ఒక్క రాజధాని కూడా లేకపోయే. ఏమనాలి? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను తలపిస్తానన్నాడు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు కడతానన్నాడు. 3 రాజధానిలో కనీసం ఒకటైనా అయిందంటే ఒక్కటి కూడా కాలేదు. అందరికీ అన్నీ ఉన్నాయన్నా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? మనకు చేతిలో చిప్ ఉందన్నా. మనకు సింగపూర్ లేదు, వాషింగ్టన్ లేదు, న్యూఢిల్లీ లేదు. మనకు చేతిలో ఉన్నది చిప్ప. నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, అదే ఉంది. 10 సంవత్సరాలు అయింది. మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త 10 పరిశ్రమలైనా వచ్చాయా? మరి రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి? ఆఖరికి చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు 8,000కు 10,000కు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే దొరకక మన బిడ్డలంతా వలసపోతే మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా కావాల్సింది మనకు? అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము అని చెప్పాడు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడా మద్దతు ధర కోసం జగన్మోహన్